సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనలో చాలా మంది ఏంటంటే ఆప్షన్స్ బేసిక్ కూడా ఐడియా లేకుండా వెళ్ళి బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తుంటారు. లాసెస్ అనేవి పెరిగిపోతుంటాయి ఫ్రెండ్స్. వెరీ బేసిక్స్ అనేవి మనం తెలుసుకోవడం ద్వారా ఈ లాసెస్ అని తగ్గించుకొని ప్రాఫిట్స్ అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే ఫ్రెండ్స్, విల్ స్టార్ట్ విత్ సింపుల్ టర్మ్స్ అనమాట. యాక్చువల్గా కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఏటీఎం, ఓటీఎం అండ్ ఐటీఎం. ఏటీఎం అంటే ఎట్ ద మనీ అంటాం వెరీ సింపుల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నిఫ్టీ 18,500 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం స్పాట్. మనం అదే స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఓకే, దీన్ని ఏమన్నాం అంటే ఎట్ ద మనీ, మనీకి దగ్గరగా ఉన్నాం అని అర్థం అనమాట. ఓకే, సపోజ్ మనం 18,600కి కాల్ గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను కాల్ అర్థమైందంటే పుట్టు కూడా అర్థమవుతుంది. సో ఇది దాటి కొంచెం ముందుకు వెళ్తున్నాం కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ అంటాం అనమాట. కొద్దిగా దూరంగా వెళ్తున్నాం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ 18,400 స్ట్రైక్ను కూడా మనం బై చేసుకోవచ్చు కాల్ని. సో అది దాటి వచ్చేసింది కాబట్టి స్పాట్ అనేది 18,400 దాటి 18,500కి వచ్చింది కాబట్టి ఇది ఇంద మనీ అయిపోయింది. ఇంద అంటే లోపలికి అయిపోయింది అనమాట. ఐటీఎం అంటాం, వెరీ సింపుల్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏంటంటే సపోజు 19,000 దాకా కూడా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనం ఏ స్ట్రైక్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద లిక్విడిటీ. ఇక్కడ సపోజు 19,000 దాకా వెళ్ళిపోయాం. ఇవి ఏంటంటే కంప్లీట్గా డీప్ ఓటీఎం అనమాట. అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. అంటే చాలా దూరంగా ఉన్నాయన్నమాట. మనకి స్పాట్ నుంచి దగ్గర దగ్గర 500 పాయింట్స్ డిస్టెన్స్ అనేది మనం దూరంగా వెళ్ళాం కాబట్టి మనం అవుట్ ఆఫ్ ద మనీ, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ అన్నాం. అదేవిధంగా సపోజు కిందకి లోపలికి వెళ్ళాం, ఎక్కడ దాకా 18,000 దాకా వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ 18,500 అయితే మనం 18,000 దగ్గరికి వెళ్ళి కొంటున్నాము. ఆల్రెడీ 18,000ని క్రాస్ చేసి మార్కెట్ పైకి వచ్చేసింది కాబట్టి ఇది లోపలికి అయిపోయింది. ఇది డీప్. ఓకే ఫ్రెండ్స్, డీప్ ఐటీఎం అవుతుంది, ఇంద మనీ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. ఇదే రివర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. కాల్స్కి కూడా ఒకసారి చూద్దాం. పుట్స్కి కూడా ఇక్కడ పుట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 18,500 పుట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమన్నామంటే ఏటీఎం అన్నాం, మారలేదు. 18,600 ఏమవుతుందంటే ఇంతకుముందు కాల్ ఆప్షన్కి ఏమో అవుట్ ఆఫ్ ద మనీ అయింది, ఇది ఇన్ ద మనీ అయిపోతుంది. వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి 18,400. ఓకే, ఇది అవుట్ ఆఫ్ ద మనీ. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు స్పాట్ ఎంత ఉంది? 18,500 దగ్గర ఉంది. ఓకే, ఇంకా 18,400కి రాలేదు. పుట్ అంటే పడటం అని మీనింగ్ అనమాట. మీనింగ్ జనరల్గా చెప్తున్నాను ఇక్కడ. సో 18,400కి ఇంకా రాలేదు కాబట్టి ఈ దూరంలో ఉందన్నమాట 100 పాయింట్స్. అందుకని అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది, ఇది ఇన్ ద మనీ అవుతుంది. సపోజ్ మనం 19,000కి వెళ్ళామనుకోండి, కాల్ విషయంలోనేమో అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది. ఇది డీప్ ఇన్ ద మనీ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, డీప్ ఇన్ ద మనీ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం 18,000కి వెళ్ళామనుకుందాం, వెళితే డీప్ అవుట్ ఆఫ్ మనీ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. ఇంతవరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చెక్ చేద్దాం. చూడండి, మనకి 100 దగ్గర ఉన్నది మనకి 3 డేస్లో 0 అయిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం వెరీ బేసిక్స్ అనేవి మనం తెలుసుకోవటం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, గో టు ద ఎన్ఎస్సి వెబ్సైట్. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి మార్కెట్ డేటా అని ఉంటుంది. ఓకే, దాని తర్వాత మార్కెట్ డేటా మీద మనం జస్ట్ కర్సర్ పెట్టగానే ఆప్షన్ చైన్ అని వస్తుంది అనమాట. ఈ ఆప్షన్ చైన్ అనేది వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నిఫ్టీ ఉంటుంది. ఓకే, డిఫాల్ట్గా. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ. మనం జనరల్గా ట్రేడ్ చేసేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత ఇప్పుడిప్పుడు ఫిన్ నిఫ్టీ మీద కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ లిక్విడిటీ ఇష్యూ ఉంది, కొద్దిగా టైం పడుతుంది. సో మొత్తం మీద మనం ట్రేడ్ చేయగలిగిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి. మనకి ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్ యొక్క డేటా కూడా చూసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీ. ఇక్కడ ఎక్స్పైరీ ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి సపోజు ఇది చూసామనుకోండి, ఏది ఇండిసెస్కి ఏమో వీక్లీ ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్కి వచ్చేసరికి మంత్లీ ఉంటుంది. వెరీ సింపుల్. ఇంకా మనకి స్టాక్స్లో వీక్లీ ఆప్షన్స్ అయితే ఇంకా రాలేదు. సో అదనమాట. నెక్స్ట్
మనకి ఇక్కడ క్లిక్ చేస్తే స్ట్రైక్ ప్రైస్ అని ఉంది చూడండి. ఇక్కడ డిఫరెంట్ స్ట్రైక్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఇండిసెస్ సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా ఏంటంటే వాళ్ళు ఇక్కడ అన్నీ కూడా స్ట్రైక్స్ ఒక ఆర్డర్‌లో ఇవ్వటం అనేది జరుగుతుంది. మనమేమి దీన్నేం చేయక్కర్లేదనమాట డిఫాల్ట్‌గా. ఓకే. కమింగ్ టు ఈ పాయింట్‌ని మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రైక్ ప్రైస్. స్ట్రైక్ అంటే ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు చూసాం 18,100 అని, 18,200 అని, అవి స్ట్రైక్స్ అనమాట. డిఫరెంట్ స్ట్రైక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఆస్క్ క్వాంటిటీ. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆస్క్ క్వాంటిటీ అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఆస్క్ అంటే సెల్లర్స్ అని మీనింగ్. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ ప్రైస్‌కి కొంటావా? ఈ ప్రైస్‌కి కొంటావా? అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఓకే. వాళ్ళ యొక్క క్వాంటిటీ. సో, సపోజ్ నేను అమ్మాలనుకుంటున్నాను అనుకో, ఒక 100 క్వాంటిటీ అమ్ముతాను. నెక్స్ట్ ఆస్క్ ప్రైస్ అంటే 100 క్వాంటిటీ ఏ ప్రైస్ దగ్గర అమ్మాలనుకుంటున్నాను అనేది కూడా నేను డిసైడ్ చేసుకోవచ్చు. రూ. 10, రూ. 1000, రూ. 2000, 3000 నా ఇష్టం అనమాట అట్లా. అట్లా ఈ ఆస్క్ ప్రైస్, ఆస్క్ క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తే బిడ్ ప్రైస్. బిడ్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్ బయర్స్ అనే అర్థం అనమాట. బిడ్స్. వాళ్ళు ఏ ప్రైస్‌లో బై చేయాలనుకుంటున్నారు. అమ్మేవాళ్ళు ఎంతకైనా అమ్మొచ్చు, కొనేవాళ్ళు ఎంతకైనా కొనొచ్చు. బిడ్డింగ్స్ అనేది మ్యాచ్ అయినప్పుడు, ఇద్దరు మ్యాచ్ అయినప్పుడు ప్రైస్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఒక ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. అదేవిధంగా బిడ్ క్వాంటిటీ, ఎన్ని క్వాంటిటీ బై చేయాలనుకుంటున్నాం, 100, 1000, 2000 మన ఇష్టం అనమాట. సో, ఇక్కడ బిడ్డింగ్ ప్రైసు అండ్ బిడ్డింగ్ క్వాంటిటీ ఇవి సింపుల్‌గా. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చేంజ్ అనేది కనిపిస్తుంది. చేంజ్ అంటే ఈరోజు ప్రైస్ నిన్న ప్రైస్ కంపేర్ చేసుకొని ఆ చేంజ్ ఎంతొచ్చింది, పెరిగిందా, తగ్గిందా అనేది మనకి ఇక్కడ కనిపిస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 17,600 కాల్ సైడ్ చూస్తే రూ. 123 అనేది పెరిగింది ఫ్రెండ్స్. ఓకే. అది ఎందుకు పెరిగింది ఏంటి అనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు మనం బ్రోకర్ ద్వారా లైక్ జెరోదా కావచ్చు, ఎవరి ద్వారా అయినా మనం ఏంటంటే ఫస్ట్ ప్రైస్ అనేది చూస్తాం. ఓకే. ప్రైస్ చూసి మనకు నచ్చితే మన దగ్గర క్యాపిటల్ ఉంటే ఏంటంటే ఆ ప్రైస్ అనే దానికి బిడ్డింగ్ ఏస్తాం. ఓకే. లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంప్లాయిడ్ వోలటాలిటీ. ఇది కొంచెం అడ్వాన్స్, తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వాల్యూమ్. సో, పర్టిక్యులర్ స్ట్రైక్‌లో ఇప్పుడు 17,600 ఉంది గదా! ఈ పర్టిక్యులర్ స్ట్రైక్‌లో ఎంతమంది వాల్యూమ్ ఉన్నారు అనేది ఇక్కడ చెప్తదనమాట మనకి. 17,600 దగ్గర 7,742 వాల్యూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో, ఒక్కొక్క స్ట్రైక్ దగ్గర వాల్యూమ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయన్నమాట బేస్డ్ ఆన్ ద లిక్విడిటీ. నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్. దానికంటే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే వెరీ సింపుల్‌గా చెప్పాలంటే పర్టిక్యులర్ స్ట్రైక్ మీద బయర్స్, సెల్లర్స్ అనేవాళ్ళు బెట్టింగ్స్ చేస్తూ ఉంటారనమాట. సో, 17,600 మీద కొంతమంది బయింగ్ చేస్తా ఉంటే, కొంతమంది సెల్లింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఔట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అనమాట. వాటిని ఏమంటామంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్. సో, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంతుంది? పర్టిక్యులర్ స్ట్రైక్ మీద ఇక్కడ 17,600 ఉంది. 4,411 లాట్లుంది. ఇక్కడ మనకి ఏదైతే ఎన్ఎస్సిలో వస్తదో ఆ డేటా మొత్తం కూడా లాట్స్‌లో వస్తది ఫ్రెండ్స్. ఓకే. నాట్ క్వాంటిటీ. జనరల్‌గా మనకి ఆహ్, థర్డ్ పార్టీ ఉన్నాయి గదా! సెన్సిబుల్ గాని వీళ్ళందరూ గూడా లాట్స్‌లో ఇవ్వకుండా క్వాంటిటీ ఇస్తారనమాట. ఓకే. అందుకని మనకి అక్కడ ఎక్కువగా కనిపిస్తది. వీళ్ళేం చేశారంటే కన్వర్ట్ చేశారు లాట్ సైజ్ 50. ఓకే. 4,411 లాట్లు అంటే 4,411 ఇంటూ 50 ఏస్తే ఎంతొస్తదో దట్ ఈస్ సెడ్ టు బి ఎ క్వాంటిటీ అనమాట. ఓకే. ఫైన్. నౌ ఏంటంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే నిన్నటికి అంటే మొత్తం హిస్టరీతో ఈ స్ట్రైక్ మీద కంపేర్ చేసి ఈరోజు చూసి ఎంత పెరిగింది, ఎంత ఔట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ పెరిగినాయా, తగ్గినాయా అనేది మనకి ఇక్కడ కనిపిస్తది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 17,600 కాల్ చూసినట్టయితే -1,700 కాంట్రాక్ట్స్ అనేవి తగ్గిపోయినాయి అనమాట ఈరోజు. ఓకే. ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైంది నిన్నటికి ఈ రోజు కంపేర్ చేస్తే తగ్గిపోవటం అనేది జరిగింది. ఓకే. ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా ఒక్క నిమిషం. యాహ్! ఇక్కడ చూడండి మనకి ఏటీఎం ఇందాక అనుకున్నాం గదా! ఎట్ ద మనీ అని జెప్పేసి. సో, మనం ఇక్కడ చూస్తే నిఫ్టీ స్పాట్ ప్రైసు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనకెంత 18,870 దగ్గరుంది. ఓకేనా? సారీ 18,070 దగ్గరున్నాం. 18,070 దగ్గరున్నాం. ఇది మనకి స్పాట్ ప్రైస్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది. సో,
ఈ 18,070కి ఏది దగ్గరగా ఉంటే అదే ఎట్ ద మనీ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది 18,070 అనేది. అది మనం స్పాట్ ప్రైస్ అంటాం. ఈ 18,070కి ఏదైతే దగ్గరలో ఉంటదో దాన్ని ఎట్ ద మనీ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో ఏంటంటే కరెక్ట్‌గా మధ్యలో ఉంది కాబట్టి 18,050 అనే స్ట్రైక్‌ని కూడా మనం ఎట్ ద మనీ అనుకోవచ్చు. ఓకే. ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ అండ్ ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఓకే. ఒక్కొక్క కేస్‌లో ఏంటంటే రౌండ్ నంబర్ తీసుకుంటారు. ఇప్పుడు 18,095 ఉందనుకుందాం. ఇది దేనికి దగ్గరగా ఉందంటే 18,100కి దగ్గరగా ఉంది 95 అనేది. అందుకని డెఫినిట్‌గా ఏంటంటే మనం ఏం చేస్తామంటే 18,100ని మనం ఏటీఎం అంటాం. ఎట్ ద మనీ అంటాం. లేదు సపోజ్ 18,040 ఉందనుకుందాం. 18,040 ఉందంటే దీని యొక్క ఇమ్మీడియేట్ స్ట్రైక్ ఏంటంటే 18,050. ఓకే. సో, 18,050ని మనం ఏమంటామంటే ఎట్ ద మనీ అంటాం అనమాట. బట్ ఇక్కడ 18,070 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మిడిల్‌లో ఉంది. సో, మనం 18,050నైనా ఎట్ ద మనీ అనుకోవచ్చు. 18,100నైనా సరే మనం ఎట్ ద మనీ అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. దిస్ ఈస్ క్లియర్. నౌ ఏంటంటే మనకిది స్ట్రైక్ ప్రైస్ అనమాట. ఈ స్ట్రైక్ ప్రైసు ఇక్కడ మనం లాస్ట్ ట్రేడింగ్ ప్రైసు చూసుకోవచ్చు. 101 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసరికి రూ. 85 దగ్గర ట్రేడ్ అవుతుంది కాల్ సైడ్. ఓకే. ఇవి డిఫరెంట్ స్ట్రైక్స్ అనమాట. సో, 18,000 నుంచి ముందేందంటే 18,000 దగ్గర సపోజ్ 18,100 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏటీఎం అనుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొద్దిగా దూరంగా వెళ్దాం. నేనేం చేస్తున్నానంటే 18,500 కాల్‌ని బై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, 18,500 కాలు మనకి ఎంతలో ఉందంటే 2.5లో ఉంది. ఓకే. సో, మనం ఔట్ ఆఫ్ ద మనీకెళ్ళాం కాబట్టి ఇది డిస్టెన్స్ చాలా ఉంది ఇక్కడ. ఓకేనా? దగ్గర 400 పాయింట్ల డిస్టెన్స్ దూరం వెళ్ళాం కాబట్టి మనకి ఇవి ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ చాలా తక్కువలో దొరుకుతాయన్నమాట. కంపారిటివ్‌లీ ఎట్ ద మనీ ఆప్షన్. ఓకే. ఇది అర్థమైంది గదా! ఇది మనకి ఎట్ ద మనీ. ఇదొచ్చేసరికి ఔట్ ఆఫ్ ద మనీ. దూరంగా ఉంది కాబట్టి మనం ఔట్ ఆఫ్ ద మనీ అన్నాం. అదే నేను కొంచెం లోపలికెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 17,700 కాల్ అని బై చేద్దాం అనుకుంటున్నాను. ఇదొచ్చేసరికి ఫ్రెండ్స్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైసు 394 ఉంది. ఓకే. ఇది డీప్ ఐటీఎం అనమాట. ఇన్ ద మనీ. చూడండి మనకి ఇక్కడేమో రూ. 85 ఉంది ఎట్ ద మనీ దగ్గర. ఔట్ ఆఫ్ ద మనీ దగ్గర 2.5 ఉంది. ఇన్ ద మనీకెళ్ళిపోతే ఏమైతుందంటే మనకి రూ. 394 ఉంది. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రైస్‌లో నేను మాట్లాడుతుంది. అందుకని దీన్ని ఇన్ ద మనీ అన్నాం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సింపుల్‌గా అర్థమైంది. ఇది ఎట్ ద మనీ అనుకోవచ్చు. ఈ రెండిటిని కూడా మధ్యలో ఉంది కాబట్టి. దీని ఇమ్మీడియేట్ దాన్ని మనం ఏమంటామంటే ఇన్ ద మనీ అంటాం. ఇది ఇమ్మీడియేట్‌గా 18,000ది కాబట్టి మనకి ఐటీఎం అంటాం. ఓకే ఫ్రెండ్స్. ఇన్ ద మనీ. అదేవిధంగా 18,100, 150 ఇమ్మీడియేట్‌గా ఉంది కాబట్టి దీన్నేమంటామంటే ఓటీఎం అంటాం. ఈ రెండిటిని కూడా మనం ఎట్ ద మనీ కింద తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎట్ ద మనీ, ఇన్ ద మనీ ఆప్షన్స్ కాల్ సైడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పుట్ సైడ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. పుట్ సైడ్ కూడా సేమ్ ఎట్ ద మనీ అయితే మారదు. బట్ ఇన్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ అనేది మారుతది. ఎందుకంటే ఎట్ ద మనీ అంటే మనకి స్పాట్‌కి 18,070కి దగ్గరలో ఏదైతే స్ట్రైక్ ఉందో దాన్ని పుట్ సైడ్ తీసుకున్నా అండ్ కాల్ సైడ్ తీసుకున్న 2 కూడా ఎట్ ద మనీ ఆప్షన్సే అంటాం. బట్ ఇన్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ అనేది మారుతాయి. చూడండి ఫ్రెండ్స్ మనకి 18,100 నుంచి దూరంగా వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకట్లాగే 18,500 పుట్ ఆప్షన్‌కెళ్ళాను. ఇది ఇన్ ద మనీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీని యొక్క ప్రీమియం వచ్చేసరికి 418. ఇది డీప్ ఇన్ ద మనీ అయింది ఐటీఎం. ఓకే. డీప్ ఇన్ ద మనీ. ఇది మనం ఏటీఎం అంటాం. అదేవిధంగా నేను కొంచెం లోపలికెళ్ళి ఇందాకట్లాగే 17,600 పుట్టును చూస్తే ఇది డీప్ ఔట్ ఆఫ్ ద మనీ అనమాట. ఇది డీప్ ఔట్ ఆఫ్ ద మనీ. చూడండి మనకి దూరంగా వెళ్ళే కొంది అంటే మార్కెట్ ఇంకా 17,700కి రాలేదు కాబట్టి పుట్ సైడ్ అంటే కిందకని మీనింగ్. ఊరికే అట్లా అర్థం చేసుకోండి ప్రస్తుతానికి. మార్కెట్ బేరిష్‌గా ఉండి ఈ పాయింట్ దగ్గరకు వచ్చిందనుకోండి అప్పుడు ఈ ప్రీమియం పెరుగుతది. ఇది చాలా దూరం ఉంది. ఇంకా 17,700కి రావటానికి, వెళ్ళటానికి 18,000 దగ్గరుంది. ఇంకా 350 పాయింట్లు డిస్టెన్స్ ఉంది కాబట్టి దీని యొక్క ప్రీమియం ఏమైందంటే తక్కువగా ఉంది. అందుకే మనం ఏమన్నామంటే దీన్ని ఔట్ ఆఫ్ ద మనీ అన్నాం. ఇంకా దూరం ఎక్కువగా ఉంది కాబట్టి డీప్ ఔట్ ఆఫ్ ద మనీ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిటిని మనం ఏటీఎం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది ఏమవుతదంటే మనకి ఓటీఎం అవుతది. ఓకే. 18,000 ఇటొచ్చేసరికి 18,150 గాని, 200 గాని వీటిని ఏమంటామంటే మనం ఆహ్, ఐటీఎం అంటాం. వెరీ సింపుల్.
ఓకే. సో, ఇది వెరీ బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ దాకా అర్థమైతే ఫ్రెండ్స్ నెక్స్ట్ దాంట్లో ఏంటంటే మనం ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అడ్వాన్స్ కాన్సెప్ట్. ఓకే. దీన్ని గురించి మనం క్లియర్‌గా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు బిగ్ ప్లేయర్ యొక్క డైరెక్షన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఆప్షన్‌ని 1 లాట్ అనేది సెల్ చేయాలనుకోండి. 50 క్వాంటిటీ వాళ్ళకి దగ్గర దగ్గర 1,50,000 రూపాయలనేది అవసరం అవుతది. 1,50,000 రూపాయలనేది అవసరం అవుతది. ఒక లాట్‌కి సెల్ చేయటానికి సెల్లర్‌కి. ఓకే. అదే ఆప్షన్‌ని బై చేయటానికి బయ్యర్‌కి ఎంత అవసరం? సపోజ్ అది ఒక 10 రూపీసే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. బయ్యర్‌కి 50 ఇంటూ 10 రూపీస్ అంటే 500 అవుతది. మ్యాక్స్ 500 అనమాట. బై చేయటానికి. లాస్ అయినా 500. ఇక్కడ సెల్లర్‌కేమో రూ. 1,50,000 ఈవెన్ రూ. 10 ఆప్షన్ అమ్మటానికి కూడా రూ. 1,50,000 అవసరం అవుతుంది. సో, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి సెల్లరు ఎప్పుడు కూడా డామినేట్ చేయటానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా అడ్వాన్స్ పాయింట్. ఆ పాయింట్‌ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో, అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. నెక్స్ట్ వీడియో కోసం మనం డెఫినిట్‌గా ప్రిపేర్ అవుదాం. అండ్ ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.